హే గాయ్స్, షార్ట్స్ వీడియో వైరల్ ఎలా చేయాలి? షార్ట్ వీడియో వితిన్ అప్లోడ్ చేసిన వెంటనే వైరల్ కావాలి. వైరల్ ట్రిక్ ఎలా ఉంటుంది, వైరల్ ఎలా చేయాలి? సో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే చూడండి, కొత్త క్రియేటర్స్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమంటే 10, 20, 30 కన్నా ఎక్కువ వ్యూస్ వస్తలేవు. ఎందుకు వస్తలేవు? సో వాళ్ళు బూస్ట్ చేస్తలేరు, అంటే సరైన పద్ధతిలో షార్ట్ అప్లోడ్ చేస్తలేరు. మీకు సరైన పద్ధతిలో షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలి, దాన్ని బూస్ట్ ఎలా చేయాలి, సింప్లీ న్యాచురల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ ప్రూఫ్ ఇస్తాను. వితిన్ 1 అవర్లో మీకు షార్ట్ అనేది మీకు వైరల్ చేసి చూపిస్తాను. లైవ్ ప్రూఫ్లో చూపిస్తాను. అది ఎలా అప్లోడ్ చేసి వెంటనే మీకు ఎలా లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. సో అది ఎలా ట్రిక్ ఎలా పెట్టాలి, సో బూస్ట్ ఎలా చేయాలి, సో మీకైతే కంపల్సరీ అయితే మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. ఇక చూడండి, మీరు ఇప్పుడు ఒక షార్ట్ అనేది మీరు అప్లోడ్ చేసేటప్పుడు క్వాలిటీలో అప్లోడ్ చేయండి. సో ఇప్పుడు కొత్త క్రియేటర్స్ ఏం చేస్తున్నారంటే షార్ట్ ఎలా పడితే అలా అప్లోడ్ చేసేస్తున్నారు. యాక్చువల్లీ ఏమిటంటే కొందరికి మనకు షార్ట్ ఇప్పుడు వీడియోలో ఏం చేయాలంటే వాళ్ళు ఎంగేజ్ కావాలి. ఓన్లీ మ్యాక్సిమం 20 సెకండ్స్ అన్న ఎంగేజ్ కావాలి. ఎంగేజ్ అయితేనే మనకు ఆడియో రిటెన్షన్ అనేది కంపల్సరీ ఒక 60% ఉంటే మనకు 1 lakh వచ్చే వ్యూస్ ఛాన్స్ ఉంటుంది. అది మీరు ట్రై చేయండి. ఎంగేజ్ చేసేలాగా మీరు చేయండి ఆడియన్స్కి. ఎందుకంటే ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ వీడియో ఎలా ఉంది, కామెంట్ చేయండి, నన్ను ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలి అని అడగండి. సో అలా కామెంట్ చేస్తే కామెంట్ ద్వారా మీరు అలాంటి వీడియోస్ చేయండి అన్నమాట. ఆడియన్స్కి నచ్చేలాగా షార్ట్స్ తీయండి. సో షార్ట్స్ ఇప్పుడు చూడండి, ఇలా తీస్తున్నారు అనుకోండి. సో ఇలా తీయద్దు, ఇలా తీయాలి. షార్ట్ ఎలా తీస్తారు, ఇలా తీయాలి. సో ఇలా తీసినాం అనుకోండి. సో మనం ఇప్పుడు ఇలా పట్టండి. ఇలా పట్టి ఇలా కదలకుంటే తీస్తే ఏమవుతుందంటే షార్ట్ అది బాగుంటుంది కదా, ఎట్లా వస్తుంది, డిఫికల్ట్గా ఇట్లా వేరే వస్తుంది. సో ఇట్లా మంచిగా ఇట్లా టైం తీసుకొని మంచిగా ఒక క్లిప్ తీసుకోండి. ఇట్లా క్లిప్ తీసుకున్నారా, ఒక క్లిప్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ దానికి ఎడిట్ చేయండి. ఎడిటింగ్ అయితే చేయొచ్చు కదా. సో కొందరికి ఎడిటింగ్ కూడా చేయరాదు. ఎడిటింగ్ ట్యూటోరియల్ కూడా నేను చేస్తాను. ఇంకా ఎడిటింగ్ ట్యూటోరియల్ అయితే చేయలేదు. సో ఇంకా మీకు చాలా వీడియోస్ కావాలంటే దొరుకుతాయి మేబీ. సో నాకు ఇంకా ట్యూటోరియల్ కావాలంటే చేయమంటే నేను చేస్తాను. ఎడిటింగ్ ట్యూటోరియల్ కూడా చేస్తాను. సో అలాంటి కొన్ని టిప్స్ అయితే ఉంటాయి. మంచిగా ఇప్పుడు చూడండి, ఒక షార్ట్ తీయాలంటే ఇట్లా కంపల్సరీ మంచిగా హ్యాండ్తో తీయాలంటే మంచిగా ఇట్లా స్లోగా తీయాలి. స్లోగా తీస్తేనే షార్ట్ అది మంచిగా వస్తుంది. కొద్దిగా మైండ్ గేమ్ ఆడండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కొందరు ఎడిటింగ్ ఎలా చేస్తున్నారు చూడండి. ఇప్పుడు మనమే చూడండి. సో షార్ట్ చూసిన ఒక షార్ట్ వచ్చింది అనుకోండి, మంచిగా షార్ట్ వెయిటింగ్ చేస్తాం, అంటే మంచిగా ఉంటే మంచిగా ఇట్లా ఎంగేజ్ అవుతాం అన్నట్టు. లేకపోతే స్క్రోల్ చేస్తాం, మనకు నచ్చకుంటే ఎందుకండి స్క్రోల్ చేసేస్తాం అట్లా. సో అట్లా ఎంగేజ్ చేసేలా ఆడియన్స్కు కొంచెం వెయిట్ చేసేటట్టు చూడండి అన్నమాట. సో అలాంటి షార్ట్ తీయండి, కొంచెం టైం తీసుకోండి. ఒకటి నెక్స్ట్ ఒక టైం పెట్టుకోండి. షార్ట్ ఎప్పుడు అప్లోడ్ చేయాలా అనేది ఒక టైం పెట్టుకోండి. మార్నింగ్ 10 లేదా ఈవినింగ్ 7, 6 లేదా 7 అట్లా అప్లోడ్ చేయండి. అంటే ఆడియన్స్ అప్పుడే ఉంటారు కాబట్టి అప్పుడు అప్లోడ్ చేయండి అన్నమాట. సో అది ఎలా అప్లోడ్ చేయాలి లైవ్ ప్రూఫ్లో అయితే చూపిస్తానన్నమాట. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి అన్నమాట. సో గైస్, ఇప్పుడు చూడండి, యూట్యూబ్లో వెళ్ళండి. యూట్యూబ్లో వెళ్తే ఒక షార్ట్ మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. అది ఎలా, ఇక్కడ చూడండి, మా విలేజ్ అండి. ఇక్కడ నేను ఒక విలేజ్లో ఉంటాను కాబట్టి విలేజ్లో ఒక వేరే వాళ్ళ వీడియో షూట్ తీసి పెట్టుకున్నాను. అది మీకు అప్లోడ్ చేసి వితిన్ వైరల్ చేసి చూపిస్తాను. అది ప్రాసెస్ అన్నమాట. సో ఇక్కడ నేను ప్లస్ సింబల్కి వెళ్తాను. ప్లస్ సింబల్కి వెళ్తే ఇక్కడ చూడండి, ప్లస్ సింబల్కి వెళ్తే ఇక్కడ చూడండి ఒక షార్ట్ వచ్చింది. ఈ షార్ట్కి నేను అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ మనకు ఓన్లీ దీనికి మ్యూజిక్ లేదు, ఓన్లీ మ్యూజిక్ పెట్టినా. సో దీనికి మ్యూజిక్ పెట్టాలి. ట్రెండింగ్ మ్యూజిక్ ఏంటి, అది ఒక టాపిక్ మీకు ఉండొచ్చు. సో నేను ట్రెండింగ్ మ్యూజిక్ అయితే ఇక్కడ పెడతలేను, నచ్చిన మ్యూజిక్ పెడుతున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యాడ్ సాంగ్ ఉంది. యాడ్ సాంగ్ ఒక వేసుకోండి. సాంగ్ పెడితేనే మనకు షార్ట్ అనేది వైరల్ అవుతుంది, లేకపోతే వైరల్ కాదు. ఇక్కడ సాంగ్ అనేది యూట్యూబ్ నుండి ఫ్రీగా పెట్టుకోవచ్చు, కాపీరైట్ ఏం రాదు, ఇక్కడ ఫ్రీగా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే సాంగ్ నేను మొరాఠీ సాంగ్ పెడుతున్నాను. సో ఏదైతే సాంగ్ మీకు ఇక్కడ వినిపించాను, సో మ్యూజిక్ ఆఫ్ చేస్తాను, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది ఇక్కడ నేను వినిపిస్తే. సో మీరు పెట్టుకోవచ్చు, షార్ట్ వీడియోకి పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ పెడుతున్నాను, పెట్టి మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ సాంగ్ అయితే నేను పెడుతున్నాను. సో ఈ సాంగ్ అయితే పెడుతున్నాను. సాంగ్ చూడండి, సాంగ్ మీరు చూసి పెట్టుకోండి. మీకు ఏ సాంగ్ ట్రెండింగ్లో ఉంటే ఆ సాంగ్ పెట్టుకోండి. నేనైతే ఈ సాంగ్ పెడుతున్నా. యాక్చువల్లీ ఈ షార్ట్కి ఇలాంటి సాంగ్ పెడితేనే బాగుంటుంది అన్నట్టు నేను సాంగ్ పెడుతున్నాను.
సో మీరు చూసి పెట్టుకోండి అన్నట్టు. సో ఇదైతే నేను సాంగ్ పెడుతున్నాను. ఈ సాంగ్ పెట్టిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఓకే చేయండి. సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మనకు కొన్ని ఫిల్టర్స్ కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. మేబీ మీరు వీడియో ఎడిటింగ్లోనే చేసుకుంటారు కాబట్టి ఇక్కడ చేసే ఏం అవసరం లేదన్నట్టు. సో ఇక్కడ మీరు నెక్స్ట్ ఓకే చేసేయండి. యాక్చువల్లీ ఇక్కడ నెక్స్ట్ ఓకే చేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే కవర్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో చాలా ఇంపార్టెంట్ కవర్ ఫోటో అనేది, ఎందుకంటే షార్ట్ వైరల్ కావడానికి కవర్ ఫోటో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను. జస్ట్ లైక్ ఇది బాగుంది కదా. సో ఇది కవర్ ఫోటో ఇలా పెట్టుకోండి, ఎందుకంటే ఆడియన్స్కి బాగుండాలి, నవ్వాలన్నట్టు. సో ఇక్కడ పెడుతున్నాను అన్నట్టు. చూడండి, దీనికి ఓకే చేసేయండి. కవర్ ఫోటో వచ్చిందా? సో ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఏం రాస్తలేను, జస్ట్ ఇట్లా పెట్టేస్తున్నాను అన్నట్టు. ఇక్కడ పెట్టేసి మీకు ఇక్కడ సెలెక్ట్ ఆడియన్స్ ఉంది కదా, ఈ సెలెక్ట్ ఆడియన్స్కి నో ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్కి ఓకే చేసుకోండి. ఎస్ ఇట్స్ మేడ్స్ ఫర్ కిడ్స్కి ఓకే వేసుకుంటే ఓన్లీ పిల్లలే చూస్తారు కాబట్టి అది ఎస్ పెట్టకండి, ఇక్కడ నో పెట్టండి. నో సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి, అంతే, వేరే ఏం చేయకండి ఇక్కడ. సో ఇక్కడ అప్లోడ్ చేసేయండి, అంతే. అప్లోడ్ చేసిన మనకి అప్లోడింగ్ అయితే ప్రాసెసింగ్ జరుగుతుంది, జస్ట్ టైం పడుతుంది. జస్ట్ 30 సెకండ్స్ ఉంది షార్ట్, ఆ షార్ట్ టైం పడుతుంది. జస్ట్ టైం అప్పటి వరకు మనం వీడియో షార్ట్ అనేది టైటిల్స్ ఎలా పెట్టాలి, సంథింగ్ ఇప్పుడు కీవర్డ్స్ ఎలా వేయాలైతే అని చేసుకుందాం. అప్పటి వరకు అయితే యూట్యూబ్ స్టోరీకి వెళ్ళిపోదాం, వైటీ స్టోరీకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనము ఇక్కడ షార్ట్ అయితే మనకు ఆల్రెడీ రాలేదు. సో ఇక్కడ మనం ఇక్కడ కంటెంట్లో వెళ్ళాలి. కంటెంట్లో వెళ్తే ఇక్కడ చూడండి ప్రాసెసింగ్ విల్ బీయింగ్ ఆ షార్ట్లీ అంటుంది. సో మనం ఇక్కడ ఎడిటింగ్ ఏం చేయొచ్చో లేదో చూద్దాము. యాక్చువల్లీ ఇక్కడ ఎడిటింగ్ చేయొచ్చు అనే ఆప్షన్ ఇచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే టైటిల్ రాసుకోవాలి. టైటిల్ అయితే నేను ఇక్కడ ఏం పెట్టాను, జస్ట్ లైక్ ఎట్లా పెట్టాను అన్నమాట. సో ఇక్కడ నేను మరాఠీ ఏదో ఒకటి సంథింగ్ పెడుతున్నాను అన్నట్టు, మీకు తెలవాలన్నట్టు. ట్రెండింగ్ షార్ట్. సో ఇట్లా పెట్టిన తర్వాత జస్ట్ అంతే, మరాఠీ ట్రెండింగ్ సాంగ్ అంటే దీంట్లో ఏముంది, డాన్సే ఉంది కాబట్టి. సో వేరే ఏం లేదు కాబట్టి మరాఠీ ట్రెండింగ్ షార్ట్ పెడుతున్నాను. జస్ట్ లైక్ ఇట్లా మీరు ఏం చేయాలంటే హ్యాష్ ట్యాగ్ ఇచ్చుకోవాలి. హ్యాష్ ట్యాగ్ ఇచ్చుకోవాలంటే షార్ట్, జస్ట్ షార్ట్స్ ఇచ్చుకోండి అంతే, వేరే ఏమి ఇవ్వకండి. జస్ట్ మరాఠీ ట్రెండింగ్ షార్ట్ అండ్ షార్ట్స్, హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ ఇవ్వండి, వేరే ఏమి ఇవ్వకండి. ఇవ్వాలనిపిస్తే ఒకటి వైరల్ ఇట్లా ఇవ్వచ్చు మేబీ. సో ఇది కాపీ చేసుకోండి. సో కాపీ చేసేసి మళ్ళీ సేమ్ యాడ్ డిస్క్రిప్షన్లో కూడా సేమ్ పేస్ట్ చేయండి అనమాట. సో పేస్ట్ చేసిన తర్వాత సో కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్ ఎక్కడి నుండి తీసుకోవాలంటే యూట్యూబ్ నుండే తీసుకున్నాలా. ఎక్కడి నుండి తీసుకుంటే మనకు షార్ట్ వైరల్ కాదు, యూట్యూబ్ నుండి కీవర్డ్స్ తీసుకోవాలా. యూట్యూబ్ నుండి కీవర్డ్స్ తీసుకుంటే మనకు అనేది అది షార్ట్ అనేది వైరల్ అవుతుంది. సో ఇక్కడ అప్పటివరకు అయితే ఇది సేవ్ చేసి పెడతాను, లైక్ ఇట్లా సేవ్ చేస్తాను. మళ్ళీ బ్యాక్ వద్దాం, యూట్యూబ్లో వెళ్ళిపోదాం. యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే మరాఠీ ట్రెండింగ్. సో ఇవన్నీ కీవర్డ్స్ వచ్చినాయి ఇక్కడ చూడండి, ఏమొచ్చినాయండి, మరాఠీ ట్రెండింగ్ సాంగ్స్ వచ్చింది, మరాఠీ ట్రెండింగ్ సాంగ్ 2024, మరాఠీ ట్రెండింగ్ డీజే సాంగ్స్, మరాఠీ ట్రెండింగ్ సాంగ్స్, ఇవన్నీ ఇట్లా కీవర్డ్స్ వచ్చినాయి. సో దీనికి ఏం చేయాలంటే కాపీ చేసుకోవచ్చు, లేదా మనం వన్ బై వన్ ఇట్లా మనం ఇక్కడ నోట్ ప్యాడ్లో కూడా వెళ్ళచ్చు. సో నేను ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ చూడవచ్చు. నోట్ ప్యాడ్లో వెళ్ళి మరాఠీ ట్రెండింగ్ సాంగ్. ఓకే, ఇది ఒకటి అయిపోయింది నోట్. నెక్స్ట్ ఇంకేం అడుగుతుందంటే మరాఠీ ట్రెండింగ్ సాంగ్స్. సో అన్నీ ఇట్లా ఫిల్అప్ చేసుకొని టైప్ చేసినాం కదా. సో ఇవన్నీ కాపీ చేసుకోవచ్చు. ఇట్లా కాపీ చేసుకొని ఒక దీంట్లో వెళ్ళచ్చు. ఇప్పుడు చూడండి డిస్క్రిప్షన్లో ఇక్కడ వెళ్ళి యువర్ కీవర్డ్స్ అని రాయొచ్చు, యువర్ సర్చ్ ట్రెండింగ్ టాపిక్ ఇట్లా రాయొచ్చు. సో నేను ఇక్కడ క్యూరీస్, సో మళ్ళీ ఇక్కడ కొన్ని కామర్స్ ఇచ్చుకుందాం. సో ఇట్లా ఇచ్చుకొని కింద కీవర్డ్స్ అనేది పేస్ట్ చేయండి. ఇలా ఈ కీవర్డ్స్ అనేది కొన్ని సర్చ్ బార్లో రావాలా. ఈ సర్చ్ మనం ఇప్పుడు మరాఠీ ట్రెండింగ్ సాంగ్స్ సర్చ్ చేసినాం అనుకోండి, మన షార్ట్ వస్తుంది అన్నట్టు. ఇట్లా సర్చ్ చేసి ఇక్కడ మనం కొన్ని హ్యాష్ ట్యాగ్ ఇచ్చుకోవాలా. ఇక్కడ చూడండి కొన్ని హ్యాష్ ట్యాగ్ మరాఠీ సంథింగ్. మీరు ఇట్లా మరాఠీ మీ షార్ట్కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ సెలెక్ట్ చేసుకొని రైట్ చేస్తే వస్తుంది అన్నమాట. నేను ఇక్కడ మరాఠీ టైప్ చేస్తున్నా కాబట్టి మరాఠీకే వస్తుంది. మరాఠీ సాంగ్ డీజే సంథింగ్, ఇట్లా డీజే రాస్తాను, డీజే, అవునా, మరాఠీ డీజే ఇట్లా వస్తుంది హ్యాష్ ట్యాగ్. కొన్ని ఇంకొకటి ఏం చేయాలంటే హ్యాష్ ట్యాగ్ మరాఠీ ఇట్లా వస్తుంది, మరాఠీ సాంగ్స్. సో కొన్ని ఇచ్చుకోవాలా, హ్యాష్ ట్యాగ్ కంపల్సరీ ఇవ్వాలా. కంపల్సరీ ఇస్తేనే మాకు షార్ట్ అనేది వైరల్ అవుతుంది. ఈ ట్రెండింగ్ ఒకటి ఇచ్చుకోవచ్చు. సో మళ్ళీ ఇంకా కొన్ని వైరల్ ఇచ్చుకోవచ్చు, వైరల్ ఇవి.
సో ఇవి వైరల్ హ్యాష్ ట్యాగ్స్ అన్నమాట. సో ఇవి మొత్తం ఇట్లా ఇచ్చినామా బ్యాక్ వచ్చేయాలా. బ్యాక్ వచ్చి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్లో ఏముంది ట్యాక్స్ ఉంది. ఇక్కడ ట్యాక్స్కి ఒక వేసుకోండి. ఇక్కడ ట్యాక్స్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్కి ఏముంది ట్యాక్స్ ఉంది. ఇక్కడ ట్యాక్స్ ఎలా అంటే అవే ట్యాక్స్ చేయండి. ఇప్పుడు నోట్స్లో తీసుకున్నారు కదా, 1 by 1 ఇట్లా కాపీ చేసుకోండి. 1 by 1 ఇట్లా కాపీ చేసుకోండి. ఇట్లా 1 by 1 కాపీ చేసుకొని ఇక్కడ ఆల్ కాపీ చేసి పేస్ట్ చేస్తే ఇక్కడ రావు. సో ఇక్కడ పేస్ట్ వేసేయండి, ఇక్కడ ఎంటర్ చేసేయండి అంతే. ఒక ట్యాగ్ అయింది. నెక్స్ట్ ఇంకొక ట్యాగ్ చూసుకోండి. ఇక్కడ సేమ్ కాపీ ఇలా ఆల్మోస్ట్ 1 by 1 ఇట్లా ఇచ్చుకోండి. నేను ఇక్కడ ఇచ్చేసిన కాబట్టి ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది, లాస్ట్ వన్ ఏముంది, మరాఠీ ట్రెండింగ్ సాంగ్స్ డీజే ఉంది. సో ఇది కూడా కాపీ అండ్ ఇక్కడ పేస్ట్. సో ఆల్మోస్ట్ అయితే ఇన్ని ట్యాగ్స్ అయితే అయిపోయినాయి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్టైన్మెంట్ ఉంది, అదైతే ఎంటర్టైన్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇందులో షార్ట్స్ అని ఎంటర్టైన్మెంటే షార్ట్స్ అప్లోడ్ చేస్తాయి కాబట్టి ఎంటర్టైన్మెంటే చూజ్ చేసుకోండి అన్నమాట. సో గాయ్స్ ఫైనల్లీ షార్ట్ అనేది అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, షార్ట్లో వెళ్తే ఫైనల్లీ షార్ట్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సో మనకి ఇక్కడ పబ్లిక్ చేయమని చెప్తుంది. సో ఇక్కడ చూడండి నో వ్యూస్ అని చెప్తుంది ఇక్కడ. సో ఇది చూడండి నో వ్యూస్ అని చెప్తుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు యూట్యూబ్లో వెళ్ళి పబ్లిక్ చేసేద్దాం. చూడండి మీకు టైమింగ్ చూపిస్తాను. సో ఇక్కడ యూట్యూబ్లో వెళ్తే టైమింగ్ చూసుకోండి, టైం ఎంత అవుతుంది చూసుకోండి. టైం 11 అవుతుంది, అంటే మార్నింగ్ 11 అవుతుంది. సో ఎన్ని నిమిషాల్లో మీకు వ్యూస్ వస్తాయనేది ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ 11కి అనేది నేను పబ్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు, అంటే లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను ఎంత వ్యూస్ వస్తాయి అనేది. ట్రెండింగ్ టాపిక్ అనేది ఏం లేదు, సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకునే పెడుతున్నాను. ఆల్మోస్ట్ సాంగ్ ఉండాలి కాబట్టి షార్ట్ వైరల్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ అన్లిస్ట్లో ఉంది, ఇక్కడ పబ్లిక్ చేస్తున్నాను. చూడండి మీ కళ్ళ మొదట పబ్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఇక్కడ సేవ్. ఓకే 11-12 అవుతుంది చూసుకోండి. టైమింగ్ వచ్చేసి మనం ఒక 10 minutesలో ఎంత వ్యూస్ వస్తాయి అనేది చూసుకుందాం. యాక్చువల్లీ మనం ఇక్కడ షార్ట్కి బూస్ట్ చేయాలి. సో మనం షార్ట్ పబ్లిక్ చేసిన వెంటనే మనం ఇక్కడ బూస్ట్ చేయాలి. సో ఎలా చేయాలి అనేది ఇక్కడ చూపిస్తాను. వైటెస్ట్లో వెళ్ళండి. వైటెస్ట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు కిందికి స్క్రోల్ చేస్తే మనకు షార్ట్ అనేది వచ్చేసింది. సో మనం ఇక్కడ షార్ట్కి ఓకే వేసుకొని మనం బూస్ట్ చేద్దాం. బూస్ట్ ఎలా చేయాలి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఇక్కడ షేర్ బటన్ ఉంది చూడండి, షేర్ బటన్కి ఓకే వేసుకోండి. ఈ షేర్ బటన్కి ఓకే వేసేస్తే మనకి ఇక్కడ వాట్సాప్కి వెళ్ళిపోతుంది. వాట్సాప్కి ఓకే వేసుకోండి. ఈ వాట్సాప్కి ఓకే వేసుకుంటే మనం ఇక్కడ పాస్వర్డ్ ఓకే వేసుకుంటే పర్సనల్ డాటాలో పేస్ట్ చేయండి. పర్సనల్ డాటాలో ఓకే వేస్తే సో ఇక్కడ పేస్ట్ చేయండి అన్నమాట. సో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే సో దీనికి ఓకే వేసేయాలి. ఇక్కడ చూడండి ఓకే వేస్తున్నా, ఇక్కడ ఓకే వేసేస్తున్నా చూడండి. సో ఇక్కడ నుండి చూడాలన్నట్టు. ఎన్నిసార్లు చూడాలా? జస్ట్ 1 time చూడాలా. జస్ట్ ఇలా చూడదు. ఫస్ట్ పైకి స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. జస్ట్ 5 seconds చూడండి. ఇంకా పైకి స్క్రోల్ చేయండి. ఇది ఒక 5 seconds చూడండి. 5 seconds చూసిన తర్వాత ఇట్లా కిందికి స్క్రోల్ చేయండి. ఇది ఒక 5 seconds చూడండి. ఇట్లా జస్ట్ మళ్ళీ కిందికి ఇవ్వండి. మన షార్ట్ వచ్చింది చూడండి. ఈ షార్ట్ అనేది ఇది బూస్ట్ అన్నమాట. ఇది బూస్ట్ చేస్తే మన షార్ట్ అనేది వైరల్ అవుతుంది, లేకపోతే వైరల్ కాదు. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్కి లైక్ ఇచ్చి 10 minutes వదిలేయండి అనమాట. వైటెస్ట్లో ఓపెన్ చేయకండి. ఎందుకంటే మనం 10 minutes వెయిట్ చేస్తేనే మనకు వ్యూస్ వచ్చింది రాంది తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనం లాస్ట్లీ లైక్ ఇచ్చుకుందాం. ఒక లైక్ ఇచ్చుకుని ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం. సో వెయిట్ చేద్దాం. సో ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేసేసి వెయిట్ చేద్దాం అన్నట్టు. సో ఆల్మోస్ట్ క్లియర్ చేసేసినాం కదా, జస్ట్ 10 minutes వెయిట్ చేద్దాం. ఇక్కడ 11:14 అయితే అవుతుంది. సో గైస్ మనకైతే బూస్ట్ చేసినాం కదా, బూస్ట్ చేసిన వెంటనే అయితే మనకు వ్యూస్ అయితే రావు ఖచ్చితంగా. ఎవరికైతే రావు, కొత్త క్రియేటర్స్కి అయితే రావు ఖచ్చితంగా. సో ఏమైందంటే నేను ఎస్టర్డే 10 hours ఆఫ్టర్ నేను షార్ట్ అప్లోడ్ చేశాను కదా. సో మీకు 10 hours ఆఫ్టర్ అనేది మీకు షార్ట్ ఎంత వచ్చింది అనేది వ్యూస్ మీకు చూపిస్తాను. లైవ్ ప్రూఫ్ చూపిస్తాను కదా, ఆ లైవ్ ప్రూఫ్ అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో యాక్చువల్లీ నేను ఏమంటే డైలీ షార్ట్ అయితే అప్లోడ్ చేస్తలేను, రెగ్యులర్గా అప్లోడ్ చేస్తే ఈ ట్రిక్ పనిచేస్తుంది. సో బూస్ట్ ఎలా చేయాలైతే చూపించాను కదా. సో రెగ్యులర్గా షార్ట్ అప్లోడ్ చేయండి, ఒక టైం పెట్టుకోండి, కంపల్సరీ అయితే మీకు వ్యూస్ వస్తాయి. సో యాక్చువల్లీ నేను ఎంత వ్యూస్ వచ్చినాయి అయితే చూసుకోలేదు. సో మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీకు
టైం చూసుకోండి, టైం ఎంత అవుతుందండి ఇక్కడ చూసుకోండి 7:48 మార్నింగ్ అండి. ఇది మార్నింగ్ 7:48. ఎస్టర్డే నేను 11-12కి అట్లా షార్ట్ అప్లోడ్ చేశాను కదా. సో ఈ రోజు అయితే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను అనమాట, ఎన్ని వ్యూస్ వచ్చాయని అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, యాక్చువల్లీ నేను ఇక్కడ వైట్ లిస్ట్లో వెళ్ళిపోతాను. వైట్ లిస్ట్లో వెళ్ళిపోతే ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత వచ్చాయండి. చూడండి ఇక్కడ చూడండి, మంచిగా వచ్చినాయి. సో ఎక్కువ రాలేవు, తక్కువ రాలేవు. చూడండి ఇక్కడ చూడండి ఎంత వచ్చాయి, 414 6 లైక్స్ వచ్చాయి. చూడొచ్చు ఇక్కడ, అంటే మంచిగా వచ్చినాయి. సో అంటే నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తలేను కాబట్టి, నేను ఒక ట్రిక్ చేశాను కాబట్టి ఆ ట్రిక్కి యూజ్ అయింది. కంపల్సరీ మీరు కూడా యూజ్ చేయండి, కంపల్సరీ ఇది వర్క్ అవుతుంది. మీరు చూడండి ఒకసారి. సో నేనైతే రెగ్యులర్ అప్లోడ్ చేస్తలేను. రెగ్యులర్ అప్లోడ్ చేస్తే నేను 1K 2K అయితే అవుతుండే. సో మేబీ ఇది 414 అయితే వచ్చింది. ఇంకా టుమారో వరకు అయితే మనకు ఒక 1K అవుతుందేమో, చూడొచ్చు. సో అయితే మీకు ఇక్కడ వీడియో చేయాలని చేశాను. సో ఇక్కడ చూడండి, మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపించాను కదా. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత అవుతుందండి, 7:50 టైం అవుతుంది. ఇక్కడ చూడొచ్చు 7:50 అయితే టైం అవుతుంది మార్నింగ్. అంటే లైవ్ ప్రూఫ్ అన్నమాట ఇది. ఓకే, సో ఇలా అన్నమాట బూస్ట్ చేసి మీరు వ్యూస్ పెంచుకోండి అండ్ రెగ్యులర్గా షార్ట్ అప్లోడ్ చేయండి. ఇది ఒక ట్రిక్ అన్నమాట. సో ట్రిక్ చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా అప్లోడ్ చేస్తే మీకు వ్యూస్ వస్తాయి. ఖచ్చితంగా మీరు ఒక వీడియో క్వాలిటీ మెయింటైన్ చేయండి. ఏదైతే మీరు షార్ట్ అప్లోడ్ చేస్తుండ్రో అది షార్ట్ అనేది క్వాలిటీలో మెయింటైన్ చేయండి. వన్ డే లేట్ కానీ కాకపోతే కానీ షార్ట్ అనేది క్వాలిటీలో మెయింటైన్ చేయండి అన్నమాట. ఓకే, ఇది ఒకటి. ఆడియన్స్కి ఎంగేజ్ చేయాలి. మన షార్ట్లో జస్ట్ ఇట్లా స్క్రోల్ చేయొద్దు. స్క్రోల్ చేస్తే ఏమవుతాయంటే ఆడియన్స్ జస్ట్ మనకు 1-2 సెకండ్స్ చూస్తే మనకు ఎట్లా వ్యూస్ వస్తాయండి. జస్ట్ మనకు ఒక 40 సెకండ్స్ ఉంటే అందులో సగమన్నా చూడాలి. 20 సెకండ్స్ చూస్తే కూడా మనకు 1K 2K వచ్చే అవకాశం ఉంటుంది. మేబీ 40 సెకండ్స్ చూస్తున్నారంటే 1 lakh కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా చూడండి, మీరు ట్రై చేయండి ఒకసారి అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇది మీ షార్ట్ అనేది అప్లోడ్ ఎలా చేయాలి, ఎలా బూస్ట్ చేయాలి అనేది. సో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే, కీప్ వాచింగ్.